రైట్ ఈసీ నోటీసులతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ గుప్తా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అసలు ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న విధ్వంసాలు హింసాత్మక ఘటనలు పరిణామాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. వాళ్ళు పిలిపించింది. ఈ సంఘటనలపై వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇంకొక పక్కన డీబీటీ స్కీముల విషయంలో కూడా జరుగుతున్న తతంగంపై ఇప్పటికే గవర్నర్ కు చంద్రబాబు లేఖ రాశారు. వాటిపై కూడా ప్రభుత్వం సైలెన్స్ వ్యవహరించడంపై కూడా అంత కన్ఫ్యూజన్ గా ఉంది. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు అలాగే ఈసీ కన్నెర చేయడంపై మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజున పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అలానే తాడిపత్రి కావచ్చు, చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో ప్రధానంగా చూసినప్పుడు పోలింగ్ మనం చూసాం, చాలా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు ఎంతో చైతన్యవంతంతో అలానే తమలో దాగి ఉన్నటువంటి కసి ఆవేదన అన్నిటినీ కూడా ఓటు రూపంలో చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆ తర్వాత కొన్ని చోట్ల ఏదైతే తమకు అనుకూలంగా ఓట్లు పడట్లేదని కావచ్చు, లేదా వ్యతిరేకంగా పనిచేశారని టార్గెట్ చేసి మరి ప్రత్యర్థి పార్టీలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులను కావచ్చు, కార్యకర్తలను వేటాడి మొత్తం కూడా విధ్వంసాలు సృష్టించినటువంటి పరిస్థితులు, పరిణామాలు మనం చూసాం. కానీ ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఎన్నికలకు ముందే గుర్తించడం, అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే పోలింగ్ రోజే కాదు, పోలింగ్ తర్వాత కూడా అక్కడ కొన్ని పర్యవసానాల నేపథ్యంలో ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి చర్యలు చోటు చేసుకోవడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఈ విషయంలో ముందుగానే అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా అలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులను నేరుగా వారి ఏజెంట్లుగా కావచ్చు, నాయకులుగా వ్యవహరించినటువంటి వారిని టార్గెట్ చేసి వారి వాహనాలకు నిప్పు పెట్టి అద్దాలతో సహా పగలగొట్టడమే కాకుండా ప్రత్యక్షంగా భౌతిక దాడులకు దిగుతున్నా కూడా చూస్తుండిపోయినటువంటి పరిస్థితి. సో కొన్ని చోట్ల పోలీసు అధికారులను కూడా కొట్టినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి దుస్థితి. ఇంతలా ఎందుకు శాంతి భద్రతలకు విఘాతం కలిగింది? ఒకవైపు సెంట్రల్ ఫోర్స్ ఉన్నప్పటికీ, ఇంకొక వైపు రాష్ట్ర యంత్రాంగానికి అన్ని తెలుసున్నప్పటికీ అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో దీనిపైన పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తమవుతుండడం, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కే సీఈఓకే కాకుండా ఇటు గవర్నర్ కూడా కంప్లైంట్ చేశారు, ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్స్ వెళ్లడంతో దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగిన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది, దీనికి ఎవరు సహకరిస్తున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు ఈసీ ప్రధానంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇద్దరిని, అటు సిఎస్ని కావచ్చు, డీజీపీని కావచ్చు, ఇద్దరిని కూడా రమ్మనడం జరిగింది. దీంతో హుటాహుటిన ఢిల్లీకి జవహర్ రెడ్డి కావచ్చు, అలానే హరీష్ కుమార్ గుప్తా డీజీపీ ఇద్దరూ కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో వీరేం చేస్తున్నారు, వీరు ఎన్ని గంటలకు ఈసీని కలవబోతున్నారు, ఏ వివరణ ఇవ్వబోతున్నారు, ఏ అంశాలు ప్రధానంగా ఇక్కడ రాబోతున్నాయి, దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులన్నీ చక్కబడతాయా, వీరిపైన వేటు పడబోతోందా, ఇదే ప్రధానంగా జరుగుతున్నటువంటి